పోస్ట్‌పోన్ అయినట్టుగా. సిద్దిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో గోపికృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గురువారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపి భక్తులకు వడి బియ్యం బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నదానం నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యాదవ సంఘం నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వహించాము. 15వ తారీఖున మొదలుపెట్టి ఈరోజు 23వ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణంతో ముగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ కుల బాంధవులందరికీ, మాకు సహకరించిన మీడియా మిత్రులకు మీకు ప్రత్యేక తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కులదైవమైనటువంటి చౌడలమ్మ వారు మాకు అమ్మవారు గోరక్షకులుగా మేము భావిస్తాము. మా పాడి పంటలు చదివిస్తుందని మేము భావిస్తాము. ఈ అమ్మవారిని మా కులదైవంగా మా తాత ముత్తాతల నుంచి కూడా మా ఈ చౌడలమ్మ దేవాలయాన్ని జిల్లాలోనే నెంబర్1గా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాము. అన్ని వసతులు కల్పించి రాబోయే రోజుల్లో మా రాజీవ్రాజానికి మా దేవాలయం ఉంది కాబట్టి అందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు చూస్తామని ఆలయంగా అధ్యక్షుడిని తెలియజేస్తున్నాను. యాదవుల కొలువైన దేవత చౌడాలమ్మ దేవతను ఇక్కడ మేము పెద్ద ఆలయం కట్టుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమంలో గౌరవ చౌడాలమ్మ కమిటీ అధ్యక్షుడు గుండెల అంజనేయులు గారు, అలాగే యాదవ సంఘం అధ్యక్షుడు దత్తుల రాజు గారి నేతృత్వంలో కుల బాంధవులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు చౌడలమ్మ ప్రతిష్ఠ మరియు కళ్యాణ మహోత్సవాలు జరిగిన కార్యక్రమంలో ఈరోజు ముగించుకుని